హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ 116. ఈరోజు మనం బ్రోకలీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. దాంట్లో పప్పు దినుసులు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి బాగా. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలంటే మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతుంది. కొద్దిగా పసుపు, 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా వేసి బాగా గట్టితో తిప్పుతుంటే మసాలా పేస్ట్ అనేది ఆనియన్స్ బాగా పడుతుంది. మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న బ్రోకలీని వేడి నీళ్ళలో వేసి బాగా ఇలా చేత్తో అంటే దాని లోపల ఉన్న పురుగులన్నీ బయటికి వచ్చేస్తాయి. లైట్గా హీట్ అయిన వాటర్లో వేస్తే చాలు. ఈ వాటర్ని ఒక జల్లెడ గిన్నెలో వేసి వడగడితే వాటికి సపరేట్ అయిపోతాయి. చూడండి, ఇలా అంటుకుంటే వాటర్ అనేది ఇంకా మిగిలిపోయి ఉంటే కిందకి వచ్చేస్తుంది. ఈ బ్రోకలీ ముక్కల్ని ఆనియన్స్లో వేసుకొని బాగా గరిటెతో కలపండి. అప్పుడు ఆనియన్స్ మొత్తం మసాలా అవి ఉంటాయి కదా, అవి ముక్కలకి బాగా పడుతుంది. అప్పుడు టేస్టీగా వస్తుంది. సాల్ట్ మనం ముందే వేసేసుకున్నాం కదా, ఇంకా అవసరం లేదు. లాస్ట్లో సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు మనం. దీంట్లోనే టేస్ట్ సరిపడా 1½ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీంట్లో టమాటా అయినా వేసుకోవచ్చు గ్రేవీ కోసం. గ్రేవీ కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే నార్మల్గానే వేసేసాను. ఇలా బాగా తిప్పుతుంటే మసాలా పడుతుంది. అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్.